భారతదేశంలో పుట్టడం పూర్వజన్మ సుకృతమని, శ్రీరాముని యొక్క జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకుని సనాతన ధర్మాన్ని కాపాడాలని పిఠాపురం ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. పిఠాపురం గోపాల్ బాబా ఆశ్రమం ప్రాంగణంలో పిఠాపురం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర సేవకుల సమావేశం ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అయోధ్య రామ మందిరం నుండి వచ్చిన స్వామివారి అక్షతలు, అయోధ్య రామ మందిరం ఫోటోను పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి అందచేయాలని, ఈ అందచేసే కార్యక్రమం గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, సురేంద్ర దత్తు, జ్యోతుల రామకృష్ణ, పసుపులేటి సత్యబాబు, కర్నేడి తాతయ్యలు, దాట్ల సూర్యనారాయణరాజు, శ్రీనివాస్ మాస్టరు, నున్నా వీరబాబు తదితరులు పాల్గొన్నారు. 1528 సంవత్సరంలో బాబర్ దండయాత్రకు వచ్చి ఆ అయోధ్యలో ఉండేటువంటి రామ మందిరాన్ని హిందువులకి ఇక్కడ మేము పూర్తిగా దేవాలయాన్ని కూలగొట్టలేదండి. అతను హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతినడం కోసం అని చెప్పి ఆ కింద ఉన్నటువంటి భూభాగాన్ని మాత్రం ఉంచి ఆ పై భాగాన్ని పగలగొట్టి మీనార్లు కట్టేశాడు. ఎప్పుడైతే ఆ రామాలయం బాబరీ మసీద్గా మారిందో కొన్ని వందల సంవత్సరాలు అది బాబరీ మసీదుగానే పిలువబడింది. దానికి వెనకాల తర్వాత మనకి మన స్వతంత్రం వచ్చింది. దాన్ని మళ్ళీ మన వాళ్ళు హిందూ సమాజం అంతా కూడా మేల్కొంది. ఎప్పటికైనా సరే మన ఈ బాబరీ మసీద్ అనేటువంటి దాన్ని మనం తొలగించాలి, ఈ పాత కళంకాన్ని తొలగించాలనేటువంటి ఆలోచనతోటి విశ్వ హిందూ పరిషత్ అనేటువంటి పేరుతోటి కార్యక్రమాల నిర్వహణ చేసింది. ఆ రోజున చేసినటువంటి కార్యక్రమాల యొక్క ఫలితమే ఈనాడు మనం అందరం కూడా ఇక్కడ చేస్తున్నాం. ఎప్పుడైతే అయోధ్యలో ఉండేటువంటి రామ మందిరానికి మంది అనేటువంటి పోరాటం చేసిన తర్వాత స్వామీజీలందరూ కలిశారు. ఇది మన రాముడు పుట్టినటువంటిది, ప్రతి గ్రామంలోనూ రామాలయం ఉంది, కానీ అయోధ్య రాముడు పుట్టినటువంటి చోట రామ మందిరం లేదు. ఇది చాలా మన హిందువులందరికీ కూడా చాలా కలంకం అనేటువంటి ఆలోచనతోటి యావత్ హిందూ సమాజాన్ని అంతటిని చైతన్యపరచడానికి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేపట్టారు.